హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ ఈరోజు గ్యాస్ పొయ్యి దగ్గరకు వచ్చా. అందరూ ఊరికే పొగొచ్చే కట్టెల పొయ్యి మీద అని అంటున్నారు కదా, అందుకని గ్యాస్ పొయ్యి మీదకి వచ్చా. గ్యాస్ పొయ్యి మీద వండుతున్నా ఈరోజు కూర. ఏం కూర అంటే సుక్క కూర. చూసారు, ఇదిగో సుక్క కూర. మొత్తం ముక్కలు కోసి న్యాచురల్గా సహజ సిద్ధంగా వండుతున్నా. ఇంకొక 10 నిమిషాల్లో కూర రెడీ అవుతుంది. మీరందరూ కూడా నా కూరని చూడాలి, చూసి మళ్ళీ మా ఇంటికి భోజనానికి రావాలి మీరందరూ కూడా. హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ మగ్గుతుంది. ఏమీ వేయలే ఈ కూరలో, జస్ట్ ఉల్లిపాయలు, అంటే కొన్ని ఉల్లిపాయలు కొద్దిగా మంచిగా వేసి 2 తాలింపులు వేసా. ఇదిగో ఆ కూర మళ్ళీ వేస్తున్నా మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మీ ముద్దు బిడ్డ రైతు బిడ్డ తెలుగింటి భారతీయ వంట, మన రైతుల వంట. రైతులు వ్యవసాయం చేసేటప్పుడు ఏదో ఒకటి చేలో పండింది కోసుకుంటారు కదా, ఏదో ఒకటి గోంగూర, కరివేపాకు, సుక్కుకూర, పాలకూర. అట్లనే నేను సుక్కుకూర తీసుకున్నా ఈరోజు. సుక్కుకూర కొంచెం, పాలకూర కొంచెం తీసుకున్నా, వండుతున్నా. మీరందరూ కూడా చూడండి. అంటే అందరూ ఏమంటున్నారంటే ఊగా పొగొచ్చిన కట్టెల పొయ్యి మీద పెడుతున్నా, ఒకసారి స్టవ్ మీద పెట్టి వండొచ్చుగా అన్నారు. అందువల్ల ఇగో ఈరోజు ఇట స్టవ్ మీద పెట్టినా. చూడండి, మంచిగా రోస్ట్గా వేయించుతున్నా. వేయించినా కొద్దిగా టమాటాలు వేసి కొంచెం నల్ల పచ్చిమిరపకాయలు వేసి వండారంటే భారతీయ తెలుగు రైతు వంట. చూడండి, రెడీ అవుతుంది. ఒక్కరోజు మా ఇంటికి మీరందరూ భోజనానికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై రైతు బిడ్డ, జై శ్రీరామ్.